ఈవీవి గారు కామెడీ కింగ్. కామెడీ చిత్రాల్లో ఆయన ఒక ప్రత్యేక శైలి. కానీ ఫస్ట్ సినిమా రామనాయుడు గారి బ్యానరు. సో కాంబినేషన్ వైజ్ చూసుకుంటే సో ఈవీవి గారు రామనాయుడు గారు గుర్తించి ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చారు. కామెడీలో ఆయన మంచి ఒక గుర్తింపు ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఎక్కడ మిస్ఫైర్ అయింది సార్ ఇప్పుడు మీ చెవులే పువ్వుకు సంబంధించిన? ఆయన యాక్చువల్గా అతను రాసుకున్న స్క్రిప్ట్ అది. మీరు ఇన్వాల్వ్ కాలా అసలు? ఫస్ట్ నన్ను పరిచయం నేను మా ఇంట్లో ఉన్నప్పుడు మెడ్రాస్లో గుంటూరు శాస్త్రి ఇంకో యాక్టర్ నాకు నాటకాల్లో గురువు లాంటి వాడు. ఆయన మా ఇంటికి వస్తున్నప్పుడు అతనితో వాళ్ళిద్దరు ఇంటి పక్కన ఉండేవాడు. ఈ వచ్చాడు ఈ కుర్రాడు. ఓకే ఓకే. బయట ఇలా తచ్చి ఆడుతున్నాడు. ఎవరండి అతను? మా ఫ్రెండు మా ఇంటి నేను గెలవాలని వచ్చాడు. మరి అక్కడ అదే ఒకసారి మాట్లాడాక పర్లేదు నమ్మనండి వచ్చాడు. పరిచయం చేశాడు. ఇతను ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు. అది నువ్వు డైలాగ్ రాసిస్తే అది రామానాయుడు గారికి వినిపిస్తే అది అవకాశం కోసం వెయిటింగ్. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, రాయను. ఎందుకంటే న్యాయం కాదు, కొత్త దర్శకుడు అంటున్నారు కాబట్టి అతను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అతని మీదే కాన్సన్ట్రేట్ చేస్తే తప్ప అతను సక్సెస్ కాదు. ఫస్ట్ సినిమా కాబట్టి ఏమనుకోకుండా ఆయన అని పంపించేసి. జయకృష్ణ గారు ఉన్నారు బ్యాకప్ మ్యాన్, ప్రొడ్యూసర్, మన ఊరు పాండవులు ప్రొడ్యూసర్. ఆయన నాకు పర్సనల్గా వచ్చి ఏంటంటే మా ఇంటి ఎదురుగుండా ఆయన గెస్ట్ హౌస్ ఉండేది శాలిగ్రామంలో. తప్పకుండా రాయిరా, కొత్త కుర్రాడు, నేను చెప్తున్నా కదా నువ్వు రాయి, నేను ఇట్లా ఉన్నా సార్, ఏం పర్లేదు, లేట్ అయినా పర్లేదు, అర్జెంట్ ఏం లేదు మాకు అన్నాడు. సరే అని ఈవి సత్యనారాయణ గారి స్క్రిప్ట్ చూసి అతను ఇంత బైండ్ ఇచ్చాడు ఆల్రెడీ. సరే అని చెప్పి అసలు నీకు నేను నా ట్రెండ్ ఎలా ఉంటుందో చెప్తాను, 10 సీన్లు రాసి ఇచ్చాను ఓ రోజుకి. అతను హర్ట్ అయిపోయాడు. అదేంటి సార్ మొత్తం మార్చేశారు అంటే అసలు నాది ఏమీ లేదు కదా, ఈ స్కిన్ చాలా గొప్పగా నేను ఎప్పుడో డ్రీమ్ ప్రాజెక్ట్గా రాసుకున్నాను ఎన్నో ఏళ్ళ నుంచి. మరి నన్ను పెట్టుకున్నావు కదయ్యా, మరి నేను ఏదైనా చేయాలి కదా దీనికి. లేదు అసలు మీరు ఎంతసేపు ఇందులో ఏమైనా యాడ్ చేయండి తప్ప అందులో ఉన్న ఒక యాక్షన్ తీసినా బాగుండదు అన్నాడు. అంటే నాకు నచ్చదు సార్. ఓకే. కొత్త దర్శకుడు ఇక నేనేమన్నా. ఓకే సరే అని అందులో ఉన్నదే, అందులో ఊరికే ఫేర్ చేసి ఇవ్వడమే. ఆ స్క్రిప్ట్ని నేను మళ్ళీ నా చేతులతో రాసిచ్చా. ఓకే ఓకే. సో అది వర్కౌట్ అవ్వాలి. అత్యంత బాధాకరమైన సిచ్యువేషన్ ఏంటి మొత్తం లైఫ్లో? నేను రచయితగా అంకురం అంటే నేను ఇంటర్మీడియట్ ఆ ప్రాంతాల్లో నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, దేవరకొండ నరసింహ కుమార్. వాడు ఇంటర్మీడియట్ కలిసి చదువుకుని గ్రాడ్యుయేషన్ కలిసి చదువు పక్క బెంచే. వాడు నాలో ఉండే ఆ రచనని వాడు గుర్తుపట్టి, మరి నువ్వు రాయిరా బాగుంటుంది, కవితలు రాయి, అవి రాయి, ఇవి రాయని. వాడు ఎంత ఫ్రెండు అని చెప్పడానికి ఏమిటంటే, వాడేమో మిశ్రధాతు నిగంలో పనిచేసేవాడు బీకామ్ అయ్యాక. వాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, మనం కాదు. వాడికి ఉద్యోగం వచ్చేసింది. మన ఊరికే అలా రోడ్ అంతా వాడు ఏం చేసేవాడంటే, బాగా లేట్ అయితే ఒక్కొక్కసారి మా నాన్న తలిపేసి రానిచ్చేవాడు, గెంటేసేవాడు ఒక విధంగా. అప్పుడు వీడేం చేసేవాడంటే, అందుకని ఎప్పుడు వేస్తాడో వీడికి, ఎప్పుడు గెంటేస్తాడో వీడు నాన్న తెలియదు కాబట్టి ఆడి పక్కన ఇంకో పక్క వేసి వచ్చే 3 నీళ్ళు పెట్టి పడుకునేవాడు వాళ్ళ ఇంట్లో. ఓకే. ఇక నేను 1 గంటకు వచ్చి తలుపు కొడితే వచ్చి పడుకొని ఉండే. అట్లా అంత మంచి ఫ్రెండ్. ఓకే. రచనకి వాడు మంచి దోహదం చేశాడు. రే ఇలా రాయిరా, అలా రాయి, బాగుందిరా, పాట బాగుంది, ఏదో బాగుంది, అది బాగుంది. అలాంటి వాడు పాపం గండిపేటలో మునిగిపోయాడు. అది నాకు చాలా చాలా అంటే ఒక ఏడాది పాటు నేను తేరుకోలేకపోయాను. అంటే కల్లో వచ్చేస్తుండేవాడు. కళ్ళు వచ్చినప్పుడు ఏది కలో ఏది నిజమో తెలియదుగా. అదేంటో నువ్వు చచ్చిపోయింటారేంట్రా నా కొడుకు, వీళ్ళు నువ్వు బతికే ఉన్నావు కదా, అది ఎట్లా చెప్పాలి వీళ్ళకి అంటుండేవాడు కల్లో. చాలా చాలా బాధపడ్డా. అలా బాగా యంగ్ ఫెలో పెళ్ళి అంటే వాళ్ళు మేమంతా ఫ్రెండ్స్ అని చెప్పడానికి, అరే నువ్వు ఓకే చెప్తే చెప్పి చేసుకోనని ఆ అమ్మాయిని మేము చూసి పెళ్ళి కూడా ఫిక్స్ చేసుకుని అంతా అన్నీ అయిపోయినాయి. ఆ టైంలో వీడు ఈతరాది వీడికి గండిపేట వెళ్ళారు, మిశ్రధాతు నిగంలో పనిచేసేవాడు. మీరు కూడా ఉన్నారా స్పాట్లో? లేను. మీరు లేరు. ఓకే. వార్త వచ్చింది అంటే ఏం లేదు, ఆడుకునేటప్పుడు అట్లా ఉంటుంది. అవునవును. వాడు ఎవడు తోసేసి ఉంటాడు, వీడికి రాదు, అట్లా ఇరుక్కుపోయి సంథింగ్ ఏదైనా బరీ యంగ్లో 25 ఏళ్ల వయసులో పోయాడు అన్నమాట. అది నాకు
అది చాలా కాలం అంటే అప్పుడే పోయి 50 ఏళ్ళు అయింది కదా, అయినా సరే నాకు ఇంకా గుర్తున్నాడంటే వాడు, ఎందుకంటే సాహిత్యానికి నాకు ఆలంబన లాంటి వాడు. ఓకే. అది అత్యంత విషాదం నా జీవితంలో. రాళ్ళపల్లి గారి ఇంట్లో మీరు కింద ఉన్నప్పుడు ఒక ఇష్యూ అంటే అతను ఆ ఇల్లు కొన్నాం అనుకున్నారా మీరు? రాళ్ళపల్లి గారి ఇంట్లో కొత్తగా దిగాను అప్పుడే, నేను మా ఆవిడ. రాళ్ళపల్లి గారి ఇంట్లో ఇట్లాగే నాకు రూమ్ సపరేట్గా ఉండేది. 5 ఇల్లు కొన్నప్పుడే నాకు రూమ్ ఏర్పాటు చేసేవాడు. అంటే భోజనం అవన్నీ నేను అక్కడ చేసి నా ఆఫీస్ వర్క్ చేసుకోవడం కోసం ఎక్స్క్లూజివ్ రూమ్ అన్నమాట. ఓకే. భీమరాజు అని ఒక ఫైట్ మాస్టర్ లాంటి ఒక నటుడు ఉండేవాడు. అతను వస్తుండేవాడు. వచ్చి ఏంటయ్యా కొత్తగా పెళ్ళయింది నాకు 1 2 కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను, నువ్వు తీసుకో 3 lakhs. 3 lakhs అంటే 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం 3 lakhs. ఓకే. ఓకే. చాలా పెద్ద అంత అంత 3 lakhs నా దగ్గర ఎక్కడ ఉంది సార్, సినిమాకి 25,000 ఇవ్వట్లేదు ఎవడు. లేదు ఇప్పుడు ఇవ్వక్కర్లేదు, నువ్వు ఎంత ఉంటే అయ్యి ఎప్పుడు ఉంటే అప్పుడు ఇవి అన్నాడు. అంటే సరే ఒకసారి మా గురుగారు కూడా చెప్పి ఇట్లా అంటున్నాడు సార్, ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే అయితే మంచిదేమో చూడు ఒకసారి వెళ్ళి చూసాం. చిన్న బాల్కనీ, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోరే, పెద్ద హాలు, ఇంకొక బెడ్రూమ్, 2 bedroom, పెద్ద వంటిల్లు, బాగుంది. బట్ ఆ అమౌంట్ మనకి సరే మొత్తానికి ముందు అప్పుడున్న ఒక ఇప్పుడు అసలు రూపాయి ఎక్కర్లేదే నాకు చేరిపోన్నాడు. 1 yearలో నేను బాగా 1,50,000 2 లక్షలు ఇవ్వగలిగా అంతే 1.5 yearలో. ఈ సినిమా వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ ఏముండదుగా, ఎప్పుడైనా వస్తుందో ఒకసారి రాదు. ఒక 6 నెలలు ఏమి రాలా, మనకే సల్లా వచ్చింది. అప్పుడు ఇతను ప్రెషర్ మొదలెట్టాడు, డబ్బులు నేను పరిస్థితి ఇట్లా ఉంది, అట్లయితే మరి కష్టం సార్, మీరు వేరే ఇంకో చోటుకి వెళ్ళిపోండి. నేను అదేంటి సార్ మరి ఇంత గట్టాం కదా, సరే డబ్బులు ఇచ్చేయండి మేము వెళ్ళిపోతా అన్నాడు. ఆ డబ్బులు ఇవ్వలే. ఇంకా నేను డబ్బులు ఇవ్వకపోగా నన్ను అర్జెంటుగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని ప్రెషర్. స్థానబలం ఉన్నవాడు, పైగా ఇలా ఉంటాడు రాక్షసుడు లాగా. ఇంకా మరో గత్యంతరైన పరిస్థితుల్లో ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలు అతని దగ్గర ఉండగా నేను వేరే మలయాళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. పోయేసరికి నేను ఏం చేయాలో ఆలోచించి, ఒక టార్జాన్ అనే ఆర్టిస్ట్ ఉంటాడు, వాడు కొన్ని సినిమాలు నాతో కలిసి పనిచేశాడు. అతను రిక్వెస్ట్ చేసి ఒకసారి రావయ్యా నువ్వు పని ఉందని, ఏమేం చేయాలో చెప్పా. వెళ్ళాడు, వెళ్ళి బెదిరిస్తే 50,000 ఇచ్చాడు. నెక్స్ట్ అది మనకి వాళ్ళతో ఎందుకండి, మనకి మనం మీరు దేవుడిని నమ్మేవాడు, నేను అది లేదు కాబట్టే కదా సార్ అది, ఇంకా 50,000 ఇవ్వట్లా. రోజు సాయంత్రం కూర్చొని మందు వేస్తూ పచ్చిబూతులు తిట్టేవాడిని, అయినా చలం లేదు. ఒక దానికి ఆవేశం వచ్చేసి నేను వెళ్ళా సాయంత్రం, ఏమైతే అయిందని. రూపాయి 2 కాదు కదా, 50,000. వెళ్ళేటప్పటికి కూర్చున్నాను, ఎదురుగుండాకు వచ్చి సార్ ఏమంటే అంటున్నాడు. పక్షవాతం వచ్చేసింది. ఓకే. ఈ డబ్బులు కూడా ఇవ్వకపోతే మొత్తం ఇంకా కుష్టి కూడా వస్తుంది నీకు అని తిట్టి వచ్చేసాను. తర్వాత 25,000 పంపాడేమో.